హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా భారీ అప్డేట్స్ అయితే వచ్చాయి. అవి ఏంటంటే, మనకు ప్రతి నెల కూడా 1వ తారీఖు పింఛన్ అనేది ఇస్తున్నారు కదా. అయితే ఈ పింఛన్లకు సంబంధించి డిసెంబర్ 1వ తారీఖు పింఛన్ అనేది ఇవ్వడం లేదు. అయితే ఎప్పుడు ఈ పింఛన్ ఇస్తున్నారో తెలుసుకుందాము. అలాగే కొంతమందికి బ్యాంకు ఖాతాలో పింఛన్ అనేది డిసెంబర్ నుంచి కూడా కొంతమందికి అయితే బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ అనేది పడుతుంది. అలాగే మీ దగ్గర మీకు నచ్చిన దగ్గర వల్ల కూడా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూడా పింఛన్ అనేది తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలో తెలుసుకుందామండి. అలాగే దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలి పింఛన్ అనేది అనుకున్న వాళ్ళు మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ శుభవార్తనైతే తెలిపింది. అయితే కొత్త పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి, ఇప్పుడు అప్లై చేసుకోవాలి దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుందండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజ్గా ఉండే కొత్త అప్డేట్ కూడా చెప్పగలుగుతామండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రతి నెల కూడా పింఛన్ అనేది 1వ తారీఖు మనకైతే 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అయితే డిసెంబర్ 1వ తారీఖు నుంచి అనేది ఇవ్వడం లేదు. మరి ఎందుకు ఇవ్వడం లేదు అని చూస్తున్నట్లయితే, ఆ రోజైతే ఆదివారం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏం చెబుతుందంటే, మనకు 1వ తారీఖు ఆదివారం ఉన్నట్లయితే ఆదివారం కన్నా ముందు ఆ రోజు పింఛన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం అయితే దీన్ని బట్టి మనకు ఈ నెల అంటే నవంబర్ 30వ తారీఖు పింఛన్ అనేది పంపిణీ చేస్తున్నారండి. నవంబర్ 30వ తారీఖు పింఛన్ అనేది పంపిణీ చేస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆ రోజున పింఛన్దారులు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆ రోజును అయితే తీసుకోకుండా, ఎందుకంటే మరుసటి రోజు ఆదివారం అయితే ఉంటుంది కాబట్టి అందుకే ముందుగానే మీకు అప్డేట్ అయితే అందిస్తున్నారు. ఆదివారం ఇస్తున్నారు అని చెప్పేసి 30వ తారీఖున ఎక్కడికైనా వెళ్ళినా ఉంటారో కదా, వాళ్ళందరూ కూడా వచ్చేసి ముందుగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. 30వ తారీఖునే పింఛన్ అనేది పంపిణీ చేస్తున్నారు. అయితే మనకు ఈ పింఛన్కు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రభుత్వం అయితే ఇచ్చేసిందండి. అదేంటంటే, మీరు ఏదైనా సమస్య ఉండి ఎక్కడికైనా వెళ్ళి ఉన్న సమయానికి పింఛన్ అనేది అందుకోలేకపోయినా మీరు అయితే కనుక భయపడాల్సిన అవసరం అయితే లేదండి. అది ఎందుకు అంటే, ప్రభుత్వం అయితే 3 నెలల పింఛన్ అయినా ఒకేసారి తీసుకోవచ్చండి. 3 నెలల వరకైనా, అంతకన్నా కాదు 4వ నెలలో తీసుకుంటే మీకు కూడా ఈ 3 నెలల పింఛన్ 4వ నెల పింఛన్ వస్తుందేమో రండి. కేవలం 3 నెలల వరకే గత ప్రభుత్వంలో అయితే తీసుకోలేకపోయినా ఆ డబ్బులు అయితే రిటర్న్ మళ్ళీ కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోయింది. అలాంటప్పుడు పింఛన్దారులు అందరూ కూడా చాలా బాధపడేవాళ్ళు. కానీ అలాంటి బాధపడకూడదనే అనేది లేకుండా ఇప్పుడు మనకు ప్రభుత్వం అయితే 3 నెలల వరకు మీకు ఒకవేళ ప్రాబ్లం ఉండి మీరు డబ్బులు తీసుకోలేకపోయినా సరే దానికి మీరు ఎలాగైనా చెల్లించాలనుకున్న కూడా అవసరం లేదు. మీకు పింఛన్ అనేది 3 నెలల పింఛన్ అయితే ఇస్తున్నారు. ఇంకా మీరు 3 నెలల కంటే కూడా ఇంకా ఇస్తారు అనుకుంటే అప్పుడు మాత్రం మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. ఏం ప్రాబ్లం అవుతుంది అని చూస్తున్నట్లయితే మనకు ఏం చెబుతుందంటే, ప్రభుత్వం 3 నెలల వరకు మనం తీసుకోవచ్చు. అదే 4వ నెల అయితే మాత్రం ఆ 3 నెలల పింఛన్ రాదు. అలాగే మీకు పింఛన్ పూర్తిగా క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ కూడా మీరు కొత్తగా అప్లై చేసుకోవాలి. కాబట్టి ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మాత్రమే తీసుకోండి. మీకు ఏదైనా ఇబ్బంది అయితే 1వ నెల 2వ నెల వరకు కూడా మీరు తీసుకోలేకపోతే 3వ నెల ఖచ్చితంగా తీసుకోండి. వీలైనంత వరకు పింఛన్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అవి ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఎప్పటికప్పుడు తీసుకుంటే మంచిది.
ఎవరికో ఒకరికి ఇబ్బంది అనేది ఉంటుంది. 1-2 నెలల కంటే ఎక్కువ అయితే మీరు తీసుకోకుండా ఉండవద్దు, అది అన్నమాట. అలాగే చాలామందికి తంబు అనేది పడదు, వయసు అనేది ఎక్కువయ్యి ముసలి వాళ్ళకైతే కదా, అలాంటి వాళ్లకు తంబు అనేది పడకపోతే ఇక మీదట కూడా మనకు కళ్ళు పేసు అది స్కాన్ చేసి ఆ విధంగా కూడా పింఛన్ అయితే ఇవ్వాలని వచ్చేసి ప్రభుత్వం అయితే చెప్పింది. గతంలో అయితే మనకు తంబేసి పడలేదు వచ్చేసి ముసలి వాళ్ళకైతే పొద్దున్నుంచి కూడా ఇదే వెయిటింగ్ చేస్తున్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు వాళ్ళందరికీ కూడా అంటే వృద్ధులు అలాంటి వాళ్లకు అలాంటప్పుడు ఫేస్ స్కిన్ ద్వారా అలాగే పెన్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే చెప్తుందండి. అలాగే చాలామంది ఆ ఊళ్ళో పింఛన్లు ఇస్తున్నారు, వీళ్ళు పోయి ఊళ్ళో ఉంటున్నారు. అలాంటప్పుడు ఆ ఊరి నుంచి ఆ ఊరి ప్రతి ఒక్కరూ కూడా తిరుగుతూ ఉంటారు కదా, ఇబ్బంది పడితే వాళ్లకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి పింఛన్ బదిలీ అనేది పెట్టుకోవచ్చు. అంటే మీరు ఒక అడ్రస్లో ఉంటున్నారు అనుకోండి, మీ అడ్రస్ అనేది ఇంకొక అడ్రస్లో ఉంది. ప్రతి ఒక్క నెల కూడా మీరు ఆ అడ్రస్లో ఉన్న సచివాలయానికి పింఛన్ అనేది తెచ్చుకుంటున్నారు అనుకోండి. అలాంటప్పుడు ఆ అడ్రస్లో ఉన్న అడ్రస్కు సంబంధించి ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకువెళ్ళి మీరు ఎక్కడైతే పింఛన్ తీసుకుంటున్నారో అక్కడికి వెళ్ళి బదిలీ అయితే పెట్టండి. అప్పుడు బదిలీ పెట్టిన తర్వాత మీరు ఎక్కడికైనా సరే అక్కడికి వెళ్ళి పింఛన్ అయితే ఇస్తున్నారు. అయితే ఈ పింఛన్ అనేది ఎవరికైతే ఎవరి పడితే వాళ్ళకి పింఛన్ తీసుకునేది కాదు. ఎక్కడ కూడా కంటిన్యూగా ఇప్పుడు మనం కొన్ని సంవత్సరాలు ఒక ఊళ్ళో ఉంటాము, అలాంటి వాళ్ళకే పనిచేస్తుంది. నేను ఒక నెలలో ఇక్కడ తీసుకుంటా, ఇంకొక నెలలో అక్కడ తీసుకుంటా, ఈ నెలలో తీసుకోవాలి, ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ తీసుకోవాలి చెప్పే మాత్రం కుదరదు. అలాగే కొంతమందికి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారని చెప్పారు కదా, అది ఎవరికంటే వికలాంగులకు అన్నమాట. వికలాంగులు అందరికీ కాదండి, వికలాంగులు విద్యార్థులు ఉంటారు కదా, ఎవరైతే చదువుకుంటూ గురుకుల పాఠశాలల్లో ఉంటారో కదా, చాలా మంది దూరంలో ఉంటారు కదా, అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి నెల వచ్చి ఊరికి వచ్చే డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు కదా, చదువుకునే వికలాంగులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అదేంటంటే ఎలా ఇబ్బంది పడుతున్నారు కదా, ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి తీసుకుంటూ ఉంటారు కదా వికలాంగులు, వీరందరికీ కూడా ఇంటికి వచ్చి తీసుకునే పని లేకుండా వారందరికీ కూడా బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్దారులు ఎవరైతే సరే ఈ కొత్త పింఛన్దారు అప్లికేషన్ తీసుకోండి. నుంచి కూడా చాలా మంది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని ఎదురు చూస్తున్నారు కదా, అందుకే చెప్తున్నాను, డిసెంబర్ 2వ తారీఖు నుంచి దీనికైతే పోస్ట్ పోన్ కూడా చెయ్యరు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 2 నుంచి దీనికైతే అప్లై చేసుకోవాలి. అయితే మీరు దానికి ఏం కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు వచ్చే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవి ఉంటే సరిపోతుంది. ఖచ్చితంగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా ఉండాలండి. ఎక్కడికి కూడా వెళ్ళి కూడా అప్లై చేసుకోవాలి అవసరం లేదు, మీ ఇంటి దగ్గరికే వచ్చి అప్లై చేస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ పత్రాలన్నీ రెడీగా పెట్టుకోండి. అలాగే చాలా మంది అడుగుతున్నారు 50 ఏళ్ళకి పింఛన్ ఇస్తారా, అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 25 కేటగిరీల కింద పింఛన్లు వస్తాయా, అందరూ కూడా అప్లై చేసుకుంటే డిసెంబర్ 2వ తారీఖు నుంచి కూడా నేను చెప్పిన పత్రాలన్నీ కూడా రెడీ పెట్టుకోండి, ఉంటే సరిపోతుందండి. చాలా మంది కూడా అప్లికేషన్ ఓపెన్ అయితే చెబుతున్నారు, ఖచ్చితంగా అవి ఈ వీడియోలో చెప్తాను. అయితే 50 ఏళ్ళ పింఛన్ వీరికి మాత్రమే వేస్తారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకైతే అని కూడా చెప్పడం అయితే జరిగింది. కానీ బీసీలకు మాత్రం ఇస్తారా అని కూడా అప్డేట్ అయితే వచ్చిందండి చాలా మందికి. అలాగే చాలా మందికి దొంగ పింఛన్లు అనేది తీసుకుంటున్నారు. పింఛన్ అనేది అర్హత లేకపోయినా సరే పింఛన్ తీసుకుంటున్న వారందరికీ కూడా పింఛన్లన్నీ కూడా 4 లక్షల వరకు కూడా పింఛన్లు అయితే రద్దు చేయడం అయితే జరుగుతుంది. డిసెంబర్ నెలలో అయితే మీరు గమనించండి, మీరు పింఛన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళు ఈ విధంగా లేని వారందరికీ కూడా దొంగ పింఛన్లు, అంటే వికలాంగులకు సదరం సర్టిఫికెట్ లేకపోయినా కూడా సదరం సర్టిఫికెట్ తెచ్చుకోవడం, డాక్టర్ దగ్గర తీసుకుంటున్నారు చెప్పి, వితంతువులు భర్త చనిపోయినా కూడా చనిపోకుండా ఉన్నా కూడా
అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పింఛన్లన్నీ కూడా దొంగ పింఛన్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది. ఇక చూస్తున్నారు కదా, ఇది అన్నమాట ఈ పింఛన్లకు సంబంధించి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి.